హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీసీ ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో మనం టాప్ 10 ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ మీరు ఈ వీడియోకి అండ్ మన ఛానల్కి ఒక చిన్న ఫేవర్, ఈ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. చైనాలో పాండా అనేది మోస్ట్ ఫేమస్ ఎనిమల్. అక్కడ అది ఎంత ఫేమస్ అంటే చైనా ఏవియేషన్ టూరిజం ని అట్రాక్ట్ చేయడానికి సోలార్ పవర్ ప్లాంట్స్ ని యూజ్ చేసే సోలార్ బ్లేడ్స్ తో 250 ఎకర్స్ లో జాయింట్ పాండా స్ట్రక్చర్ పవర్ ప్లాంట్ ని నిర్మించింది. ఇలా చేయడం వల్ల టూరిజం డెవలప్ అవుతుంది అండ్ గ్రీన్ ఎనర్జీ జనరేషన్ పెరిగి పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో నవ్ ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక అడల్ట్ పాండా వెయిట్ 150 నుండి 170 కిలోల వరకు ఉంటుంది. బట్ పాండా పుట్టినప్పుడు దాని వెయిట్ ఎంతో తెలుసా? జస్ట్ 90 నుండి 130 గ్రాములు మాత్రమే, అంటే ఒక ఎలుకతో సమానం అన్నమాట. బట్ ఇన్ రియల్ లైఫ్ పాండా అడల్ట్ అయినాక మాన్స్టర్ లా కనబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం హెడ్ ఫోన్స్ పెట్టుకుని పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు మన వాయిస్ చాలా లౌడ్ గా వినిపిస్తుంది. అలా ఎందుకు? నేచురల్లీ మనం నార్మల్ గా ఎలాంటి హియర్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేయని టైంలో మన పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు మన టాకింగ్ వాల్యూమ్ రేంజ్ అనేది సరౌండింగ్ వాల్యూమ్ తో అడ్జస్ట్ అవుతుంది. మరీ ఎక్కువ కాకుండా అలాగని మరీ తక్కువ కాకుండా పక్కనున్న పర్సన్ కి వినబడేటట్టు. బట్ మనం ఎప్పుడైతే హియర్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేస్తూ మాట్లాడతామో అప్పుడు మన వాయిస్ మన మైండ్ కి సరిగ్గా వినబడదు. సో అందువల్ల మన బ్రెయిన్ ఇంకా మోర్ అండ్ మోర్ వాల్యూమ్ తో మాట్లాడేటట్టు బూస్ట్ చేస్తుంది. అండ్ ఈ రీజన్ వల్ల కూడా కొంచెం చెవులు వినపడని వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడతారు. వాళ్ళకు చిన్నగానే వినిపిస్తుంది, బట్ మనకు మాత్రం పెద్దగా వినిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీ మౌత్ లో మీ పర్మిషన్ లేకుండా కదిలే ఒక ఆర్గాన్ ఉంటుందని మీరు ఎప్పుడైనా గ్రహించారా? మన బాడీలోని ప్రతి ఆర్గాన్ మూవ్మెంట్ బ్రెయిన్ కమాండ్ తోనే ఉంటుంది. బట్ మన నోటిలో నాలుక ముందు భాగం తప్ప. నాలుకకి ముందు ఉండే ఈ భాగం బ్రెయిన్ పర్మిషన్ లేకుండానే నోటిని సీక్రెట్ గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డెంటిస్ట్ నోటిలో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నాలుక ముందు భాగం డెంటిస్ట్ టూల్స్ ని అండ్ వాళ్ళ ఫింగర్స్ ని తాకుతూ వాటి చుట్టూ తిరుగుతుందంట. మనం బ్రష్ వేసుకున్నప్పుడు అండ్ ఇంకా ఏమైనా ఆబ్జెక్ట్స్ నోట్లో పెట్టుకున్నప్పుడు మన పర్మిషన్ లేకుండానే టంగ్ టర్మ్స్ వాటిని ఫాలో చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన విశ్వంలో బ్రెయిన్ నుండి నిద్రపోయే ప్రతి జీవికి డ్రీమ్స్ వస్తాయి. అండ్ అలాగే మన మనుషులకి డ్రీమ్స్ ఎలా వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి 6 థియరీస్ ఉన్నాయి. థియరీ నెంబర్ 1. డ్రీమ్స్ అనేవి మనం ఎప్పటికీ చేయనివి అండ్ ఎప్పటికీ జరగలేనివి కొన్ని విషెస్ అండ్ ఎమోషన్స్ వలన వస్తుంటాయి. థియరీ నెంబర్ 2. ఈ థియరీ డ్రీమ్స్ అనేవి మన బ్రెయిన్ లో యాక్టివేటెడ్ సిగ్నల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ని చెప్తుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఈ సిగ్నల్ ని ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తుందో అప్పుడు మనం డ్రీమ్స్ ని ఎక్స్పీరియన్స్ అవుతాం. థియరీ నెంబర్ 3. ఈ థియరీ డ్రీమ్స్ అనేవి మన బ్రెయిన్ లోని టెంపరరీ పార్ట్ లోని స్టోర్ అయిన షార్ట్ టర్మ్ మెమోరీస్ లాంగ్ టర్మ్ మెమోరీస్ లోకి టర్న్ అయ్యే ముందు వచ్చే ఫ్లాషెస్ అని చెప్తుంది. థియరీ నెంబర్ 4. సైంటిస్టులు థియరీ ప్రకారం ఏం చెప్పారంటే ఈ యూనివర్స్ లో సేమ్ మనలాంటి డూప్లికేట్ లైక్ కాపీస్ ప్యారలల్ వన్ లో కూడా ఉండొచ్చు అండ్ వాళ్ళ వర్షన్ ఆఫ్ డ్రీమ్సే ఈ డ్రీమ్స్ అని ఈ థియరీ చెప్తుంది. థియరీ నెంబర్ 5. డ్రీమ్స్ అనేవి మన బ్రెయిన్ ఎవల్యూషన్ కి సంబంధించినవి. నెక్స్ట్ ఫ్యూచర్ రియల్ లైఫ్ లో ఒక స్టిమ్యులేట్ అయ్యే ఫియర్ అండ్ ట్రిగరింగ్ ఈవెంట్ కి ముందే డ్రీమ్స్ మన బ్రెయిన్ ప్రిపేర్ చేస్తుంటుంది. థియరీ నెంబర్ 6. ఈ థియరీ ప్రకారం డ్రీమ్స్ అనేవి రియల్ లైఫ్ లో మనం ఎప్పటికీ ఫుల్ఫిల్ చేసుకోలేని విషెస్ ని ఇమాజినరీ వేస్ లో ఫుల్ఫిల్ చేసేవే డ్రీమ్స్ అని చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొన్ని టాబ్లెట్స్ మీద ఇలా స్పిల్ట్ లైన్ ఉంటుంది, బట్ కొన్ని టాబ్లెట్స్ మీద ఉండదు. ఇలా ఎందుకు? కొన్ని టాబ్లెట్స్ లో కొంచెం హై కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి. ఈ హై కెమికల్ కాంపోజిషన్స్ మన స్టమక్ వాల్ యొక్క ఇన్నర్ వాల్యూమ్ ని డ్యామేజ్ చేస్తాయి. సో ఇలాంటి హై కెమికల్ కాంపోజిషన్స్ ఉన్న టాబ్లెట్స్ నుండి స్టమక్ ని కాపాడుకోవడానికి స్పెషల్ కోటింగ్ ని టాబ్లెట్స్ మీద వేస్తారు. ఈ స్పెషల్ కోటింగ్ స్లోగా డైజెస్ట్ అవుతూ ఆ టాబ్లెట్ లోని డ్రగ్ ని కొంచెం కడుపులో రిలీజ్ చేస్తుంది. సో అలా లైన్స్ లేని టాబ్లెట్స్ ని ఎప్పుడు కూడా బ్రేక్ చేసి వేసుకోవద్దు. అలాగే ఓన్లీ టోటల్ టాబ్లెట్ ని మింగాలి. అండ్ కొన్ని టాబ్లెట్స్ మీద స్పిల్ట్ లైన్ ఉంటాయి. ఇలా లైన్స్ ఉన్నవి ఈజీగా బ్రేక్ చేసి మింగచ్చు. అండ్ తక్కువ డోస్ టాబ్లెట్స్ అవసరం ఉన్నప్పుడు ఈజీగా బ్రేక్ చేసి వేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో ఆల్మోరాలోని ద్రోణగిరి విలేజ్ లో స్టిల్ ఈ రోజుకి కూడా ఒక్క లార్డ్ హనుమాన్ టెంపుల్ అండ్ విగ్రహం కూడా కనపడదు. అండ్ ఈ విలేజ్ లోని ప్రజలు హనుమాన్ ని పూజించరు కూడా, బట్ వాళ్ళందరూ రామ భక్తులే. దీని వెనుక ఒక మిథలాజికల్ స్టోరీ ఉంది. లంకలో సీతాదేవి కోసం రాముడికి అండ్ రావణుడికి జరిగిన యుద్ధంలో మేఘనాథుడి బాణంతో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడతాడు. రాముడు తన సోదరుడైన లక్ష్మణుడిని బ్రతికించుకోవడానికి లంకలోని వైద్యుడైన సుశేషునుడిని రాముడు పంపిస్తాడు. సుశేషునుడు లంకకి చెందిన వాడైన వృత్తిధర్మంతో శత్రువుకి కూడా వైద్యం చేయడానికి ఒప్పుకుంటాడు. బట్ లక్ష్మణుడిని కాపాడాలి అంటే సంజీవిని అనే మూలిక ఒకటే మార్గం. ఆ మూలికను తీసుకురా అని హనుమాన్ని పంపిస్తాడు. హిమాలయాలోని ద్రోణగిరి అనే కొండను హనుమాన్ చేరుకునే టైంకి ఆ మొక్కని మర్చిపోతాడు. ఇక చేసేదేం లేక హనుమాన్ ఆ కొండని తీసుకొస్తాడు. అండ్ మన ఫ్యాక్ట్ అండ్ ప్రాబ్లం ఏంటంటే హనుమాన్ తీసుకొచ్చిన ద్రోణగిరి కొండ అక్కడి ప్రజలకి ఒక గొప్ప హెల్ప్ఫుల్ సోర్స్ అన్నమాట. సో వాళ్ళకి వాల్యుబుల్ నెట్వర్క్ అయిన ద్రోణగిరి అనే కొండని తీసుకొచ్చినందుకు ఇప్పటికీ ఆ విలేజ్ ప్రజలు హనుమాన్ ని ద్వేషిస్తారు. అండ్ గైస్, ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.